చక్కని ఒక మంచి రోజు కూడా దేవుడు ప్రియులారా మన బ్రతుకులు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రములు, వందనాలు. ఇలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దయగాలం ప్రార్థన పూర్వక ప్రియులారా వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అది ఇంకా దీవించినాక ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. మనం ఈ ఆన్లైన్ మీటింగ్ ప్రియులారా మనం ఉదయకాలం 4 గంటల నుండి ప్రారంభించబడడం జరుగుతుంది. కొందరు 6 గంటలకు జాయిన్ చేస్తారు, పర్లేదు. 7:30 దాకా జరుగుతాయి అనమాట. ప్రతిరోజు దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ నడిపిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ఇలాగే ప్రియుల సాయంకాలం కూడా ఈవినింగ్ కూడా 6:30 నుండి మనం ప్రార్థనలు దాదాపు 8 గంటల దాకా జరుగుతుంది. కాబట్టి వీరున్న వారు జాయిన్ చేస్తారు, తప్పకుండా మీరు సాధ్యమైన వారు జాయిన్ చేయాలని ప్రతి మనవి చేస్తున్నాము. ప్రియులారా ఇంకా ఆఫ్లైన్ మీటింగ్ కూడా మేడిపల్లి ప్రాంతంలో ఇప్పుడైతే దేవుని కృపను బట్టి నడుస్తున్నాము. గమన ఒక హాల్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఇలాగే పరిచయ కొరకు దేవుడు వెళ్ళాంటి దయచేయాలని కూడా మనం ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ ప్రార్థన చేస్తున్నటువంటి వందనాలు. దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. నా రాజ్యం ఇది మొదటి విధగుడి ఇప్పుడు అవన్నీ అనుగ్రహిస్తామని వాగ్దానం చేసిన జీవంగా ప్రభువుని యేసుక్రీస్తు తప్పకుండా మనం అవసరాలు తీరుస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. పిల్లల మనం వాక్యం ధ్యానిస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వదనం ప్రారంభంగా సిస్టర్ చదువుతారు. తర్వాత మన వాక్యంలో మీ పాపములను ఒకరితో ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనమపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలియాబు మన వంటి ఒక వ్యక్తి అని బైబిల్ గ్రంథం మనకు రాయబడింది. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలగించామన్నమాట. అంటే నీతి కలిగి భక్తి కలిగి తన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలగించే దేవుడు. కాబట్టి ఒకవేళ మీరు కొన్నిసారి నేను ఆలోచన మాటలు కానీ క్రియల ద్వారా కొన్ని పాపం చేశాం కదా, నేను ఎలాగే నీతిమంతుడుగా నేను లేదు కదా, కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలగించలేదు అని ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, నీతిమంతుడు ఎవరు లేదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులం అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఉదయకాలం ప్రియులారా మీరు ఒకవేళ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడలేని స్థాయిలో మీరు ఉంటే దేశ రక్తంలో ఆధారపడి ఏసే మీ రక్తం ద్వారా ఆలోచన మాటలు క్రియల ద్వారా చేసిన పాపం క్షమించు ప్రభావ, మీ రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కూడా కడిగి శుద్ధి చేయమని హృదయపూర్తి యొక్క ప్రార్థన మీరు చేయండి. తప్పకుండా యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుతాయి అనమాట. అప్పుడు ఆ నీతిలో కొనసాగించబడతాయి అనమాట, నీతి మందలుగా. అంటే క్రిస్తునందు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనకు గ్రహించుకోవాలి. దానిలో సువార్తలో ప్రాముఖ్యమైన 2 విషయం: ఒకటి దేవుని యొక్క రక్షణ, 2 దేవుని యొక్క నీతి. ఈ 2 దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు అది కూడా ఇచ్చేస్తామన్నమాట. అది కాకుండా ఇంకా ఎన్నో విషయాలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా నాకు మీకు ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు చాలా ప్రార్థనలు మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇచ్చిన దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకొరకు దేవుడు మనకి ఇచ్చిన దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే గ్రహింపు లేదనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం అనుగ్రహించునని గ్రహింపు సరిగా లేదు. కాబట్టి మనం మాటికి మనం అడుగుతారు. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు ఆ యేసుక్రీస్తులో మనకు కావలసిన అన్ని ఉంది అనమాట. నాకు మీకు కావలసిన అన్ని కూడా యేసుక్రీస్తులో, నజరైన యేసుక్రీస్తులో, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తులో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో, మన రక్షణ పొందిన మనలో
మహిమ నిరీక్షణ క్రిస్తు మనలో ఉన్నామన్నమాట. ఆ క్రిస్తులో మీకు నాకు కావాల్సిన అన్ని ఉంటాయి అనమాట. అది గ్రహించుకోవాలి. అది బై ఫెయిత్ ప్రియుల దైవ జ్ఞానం బట్టి, దేవుని కృపను బట్టి అది అనుభవించినాక. కాబట్టి మనం వారు వీరు తప్పని దేశం మనం పలుక అవసరం లేదు. మీరు ఆశీర్వాదం అనుభవించడానికి, ఆశీర్వాదం అనుభవించకుండా ప్రియుల ఏ సాతాను ఈ మనుషులు అడ్డుపడినా అది సాధ్యం కాదనమాట. మీరు తప్పకుండా ఆల్రెడీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దీవించబడిన వారం అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించినప్పుడే యేసుక్రీస్తుని మనం కలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం దీవించబడిన వారమని సత్యం వాక్యం ద్వారా ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకొని దేవుని స్తుతించుకోవాలి. గ్రహింపు రావాలి. వాక్యం జీవం మన మార్చబడాలి. లేదు అంటే మనం ఏం చెప్తాం, వారు ఫలానా వారు, రకరకాల పేర్లు మీకు ఉండవచ్చు. వారు కాబట్టి వారు ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి, లేదంటే వారు ఆమె మాటలను బట్టి నేను దీవించబడడం లేదు అని మీరు చెప్తున్నారని అంత ఉట్టిగా అనమాట. సోతరు. కాబట్టి మన నిర్ణయం ఎలా ఉంది? మన నిర్ణయం ఎలా ఉంది? ఏం చేస్తున్నారు మనం? సోతరం. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మనం? సోతరం. వారు వీరు సరే తప్పుడు నిర్ణయం చేశారు, మీరు ఏం నిర్ణయం చేసుకున్నారు? దాని మీద ఉంది మీ ఆశీర్వాదం అని సత్యం అర్థం చేసుకోవాలి. వారు వీరు రకరకాల ప్రజలు నెగిటివ్ తప్పుడు నిర్ణయం కొందరు చేస్తున్న వారు ఉండవచ్చు, తప్పుడు విషయాలు మాట్లాడుతున్న వారు ఉండవచ్చు. కాబట్టి మీరేం చేస్తున్నారు? హల్లెలూయా. మీరేం చేస్తున్నారు? దేవుడు మనల్ని సటించారు, దేవునితో కలిసి మీరేం చేస్తున్నారు? హల్లెలూయా. దానికి ప్రియులారా మనం దేవుడితో సమాధానం చెప్పాలి. లేదంటే మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? దేవుడు నిన్ను నిర్మించాం, సృష్టించాం, దేవుడు తోడుగా ఉన్నాం, అండగా ఉన్నాం. మన పరిశుద్ధాత్మ స్వరం విని మనం ముందుకు వెళుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మనం దేవునితో సెటిల్ అవ్వాలన్నమాట. దేవునికి మనుషులతో దేవునితో మనం సెటిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలాగుంటే తప్పకుండా దీవెన అనుభవించుకొని ప్రదత్తి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలన్నమాట, మనుషులు కాదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం దేవునిలో ఆధారపడాలి, దేవుని మీద మనం దృష్టి పెట్టాలి పూర్తిగా. ఒక స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునిలో పూర్తిగా దేవునిలో ఆధారపడుతున్న వారు దేవునికి ఆశీర్వాదాలు నిండుగా అనుభవిస్తారనమాట. కానీ దేవుడు కాకుండా మనుషుల మీద ఎప్పుడైతే మన హృదయం ఆధారపడతారో స్తోత్రం ప్రియులరా, నో గ్యారంటీ అనమాట. దేవునికి స్తోత్రం. ఇరిమియా గ్రంథం 17:5-6 వచనం మనం చూసినట్టే, దేవుళ్ళు ఆధారపడకుండా మనుషులు ఆధారపడుతున్న వారి హృదయం దేవుని నుండి దూరంగా ఉంది అనమాట. హృదయం దేవుని నుండి దూరంగా ఉండవద్దు అనమాట. హృదయం దేవునిలో ఉండాలి, దేవుడు మన హృదయంలో ఉండాలి. మనం దేవుడు కనెక్ట్ ఉండాలి అనమాట. దేవునిలో పూర్తి ఆధారపడాలి ప్రియుల. కాబట్టి ప్రతి మేలు ఆశీర్వాదాలు దేవుని నుండి వస్తుంది అనమాట. అదే యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాను. కాబట్టి ఆ వయస్సు వినాలి, దాని ప్రకారం నడవడం నేర్చుకోవాలి. అంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అభావాధికారులు యేసునామములో లయమైపోయినగా, దానికి వ్యతిరేకమైన తప్పుడు నిర్ణయాలు యేసునామములో అది లయమైపోయినగా. హల్లెలూయా. వేరే మార్గం లేదు. ఇప్పుడు యేసు ఏదైతే నాతో మీతో మాట్లాడతారో దానికి మనం లోబడమే. యేసు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. కాబట్టి దేవుడు కృప ఇస్తాడు. కాబట్టి ప్రియులారా మనం లోబడాలి. కాబట్టి తిరుగుబాటు స్వభావం యేసునామములో దూరమైపోయినాక, అవిధేయత వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేని పరిస్థితి వస్తుంది అనమాట. తిరుగుబాటు స్వభావం. కాబట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ నాలో తిరుగుబాటు స్వభావం ఉంటే, అవిధేయత ఉంటే తవ నన్ను విడిపించమని ప్రార్థన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొలది మన విధేయతలో ఎదుగుతున్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు అప్పుడు ఇచ్చిన ప్రవక్త ఏలియా ప్రవక్త గురించి ప్రియులారా మనం చూస్తున్నాము. ఆహాబు రాజుతో మాట్లాడము అని చెప్పినప్పుడు ఆమె ఆ మాట విని వెళ్ళామన్నమాట. అది ఎంత గొప్ప చూడండి, దానిలో విధేయత చూడండి, చాలా గొప్పది. మనమైతే ఏం చెప్తారు, దేవుడు మనతో మాట్లాడి ఉంటే ఫలానా వారితో మాట్లాడము, ఫలానా వ్యక్తితో మాట్లాడమని దేవుడు మనతో స్పష్టంగా చెప్పి ఉంటే మనం ఏం చేస్తాం? మన పరిస్థితి ఏమవుతుంది? చూడండి, దేవుడు చెప్పిన మాటకు లోపడే. అది కూడా మనం చూసిన మామూలు వ్యక్తితో కాదు. అంటే రాజుతో మాట్లాడాలన్నమాట. మనము ఇంటిలో ఉన్న వారితో కూడా మాట్లాడడానికి మనం భయపడుతున్నారేమో.
స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం చూస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడాలి, ఏసే ప్రేమ నింపబడాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న దేవుని ప్రేమతో నింపబడిన వారు ధైర్యవంతులుగా బ్రతుకుతారు. బలమస్తాయి అనమాట. దేవుడు బలవంతుడు, బలం అనుగ్రహించే దేవుడు. పేతురు మనం చూస్తున్నట్టు ఒకప్పుడు చాలా భయపడిన వ్యక్తి, భయం కలిగిన వ్యక్తి, కానీ పరిశుద్ధాత్మ నింపుదల పొందిన తర్వాత ధైర్యం వచ్చామన్నమాట. కాబట్టి ఎవరు ప్రియులారా మనకు ధైర్యం ఇచ్చే దేవుడు అనమాట. దేవుడు ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేయ, దేవా మీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయము, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము, యేసే నన్ను నింపుము. ఇప్పుడు మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల అనమాట. వాక్యం నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడి ఉంటే మనకు ధైర్యం వస్తుంది, తప్పకుండా ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు గురించి శిష్యులు ప్రకటించినప్పుడు కొందరు అడ్డుపడామన్నమాట. కాబట్టి వారు కూడా కొద్దిగా భయం వచ్చినప్పుడు కూడా వెంటనే వారు అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో రాయబడింది, వారందరూ కలిసి ప్రార్థన చేశాం, దేవా మీ ఆత్మతో కుమ్మరించుము అని వారి సమస్య దేవునితో చెప్పామన్నమాట. దేవుడు వెంటనే ప్రియులారా మనం చూస్తుంటే ఆత్మతో నింపబడినప్పుడు వారు ధైర్యం పొందాము, దేవుని గురించి చెప్పామన్నమాట. కాబట్టి మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపుదల, హోలీ స్పిరిట్ ఫిల్ మీ, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, యేసు మీ ఆత్మతో నన్ను నింపుము. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్టు భూమిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పారనమాట, అడుగుడి దొరకతని, అడుగుడి. ప్రత్యేకంగా తర్వాత చివరి వాక్యంలో మనం చూడవచ్చు, ఆ తర్వాత మనం చూడవచ్చు, దేని కొరకంటే తండ్రితో పరిశుద్ధాత్మకు గురించి అడుగుమని చెప్పారు, హోలీ స్పిరిట్ గురించి అడుగుమని చెప్పి తండ్రి అధికంగా ఇస్తాడు. ఇప్పుడు మనం అడగాలి, యేసే మీ ఆత్మతో నన్ను నింపుము. ప్రార్థన చేయాలి, కోరుకోవాలి, ప్రతిరోజు కోరుకోవాలి. ఇప్పుడు అధికంగా దేవుడు నింపుతాడు. ఎందుకంటే మనకున్న సవాల్స్, మనకున్న ఛాలెంజ్, అది ఓవర్కమ్ చేయాలంటే సూపర్ న్యాచురల్ పవర్ కావాలన్నమాట. అంటే దేవుని సహాయం మనకు కావాలి, దేవుని యొక్క సహాయం వల్లనే సాధ్యం. ప్రత్యేకంగా ఈ సాతాను తంత్రాలకు వ్యతిరేకంగా మనం నిలబడి ముందుకు వెళ్ళాలంటే ఫియర్ స్పిరిట్ కానీ రకరకాల స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ గుంపు ఉంది అనమాట. దాన్ని ప్రియులా ఓవర్కమ్ అంటే ఆ తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలంటే మన సొంత శక్తి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం సరిపోలేదన్నమాట. అందుకొరిగా సొంత బుద్ధి, సొంత జ్ఞానములు ఆధారపడుతున్న వారందరూ ఫెయిల్ అవుతుంది. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ నింపదల పొందిన వారు ముందుకు వెళతారు అనమాట. ఆ సమస్యను ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రభువుకు తెలుస్తుంది. అందుకొరకు ప్రభు చెప్పామన్నా, మీరు అడుగుడి, పరిశుద్ధాత్మ కొరకు అడుగుడి. అలా యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నది సమాధిను జయించి, అంటే తిరిగి లేచిన తర్వాత ఎత్తపడిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చూసినట్లయితే దేవుని బిడ్డల కొరకు, లేదంటే తన శిష్యుల కొరకు పరిశుద్ధాత్మను తండ్రితో అడిగామన్నమాట. అంటే పరిశుద్ధాత్మ హల్లెలూయా చాలా ప్రాముఖ్యమైన విషయం. భూమిలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ గురించి అడుగుమని యేసుక్రీస్తు నేర్పించాము. అలాగే తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ నా కొరకు, లేదంటే మన కొరకు, ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు, అంటే శిష్యుల కొరకు ప్రియులారా మనం చూస్తుంది, యేసుక్రీస్తు తండ్రితో ఏం రిక్వెస్ట్ చేసామంటే హోలీ స్పిరిట్ అనమాట. ఇప్పుడు మనకు అవసరం హోలీ స్పిరిట్ అనమాట. హోలీ స్పిరిట్ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే అంటే దేవుడే అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే అనమాట. దేవుడే మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వల్ల, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన మనల్ని వచ్చేసారు. ఇప్పుడు చూడండి, ఆహాబుతో, ఆ రాజుతో ఏలియా అలాగే ఒక మనిషి మాట్లాడాలంటే అది ఏలియా ఒక పవర్ కాదు, స్తోత్రం. అంటే దేవుడు ఏలియా ప్రవక్తను పిలిచాము, అభిషేకించామన్నమాట. అభిషేకంతో నింపామన్నమాట. నింపిన దేవుని స్వరం విని అభిషేకంతో నింపబడిన ఏలియా ధైర్యంతో వెళ్ళి మాట్లాడుతున్నది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎవరితో అయినా ధైర్యం మాట్లాడతారు అనమాట. అంత ధైర్యమైన, అంటే దేవుడే అనమాట మాట్లాడేది. కాబట్టి అంత సూపర్ న్యాచురల్ పవర్ తో దేవుడు యేసు నామములో మిమ్మల్ని నింపినాక, యేసుక్రీస్తు కూడా చెప్పారు అపోస్తలుల కార్యం 1:8 మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, తొందరపడవద్దు, మీరు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పొందిన తర్వాత మీరు వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మ నింపదల వచ్చినప్పుడు శక్తి వస్తాయి అనమాట. యెరూషలేములో నా సాక్ష్యం చెప్పాలి, నా గురించి చెప్పాలి, అంటే యేసు గురించి మన ఇంటిలో ఉన్న వారితో మొదటి చెప్పాలి అనమాట. ఆ బలం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మనం ఏం చెప్తాం, అబ్బో నేను బయట అంత చెప్తాం కానీ ఇంటిలో ఉన్న వారితో నేను కొందరు చెప్తాం కానీ కొందరితో చెప్పలేని పరిస్థితి. అంటే దానికి అర్థం మన పరిశుద్ధాత్మ నింపదల
ప్రియులారా మనం ఇంకా పొందాలన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు రాలేదు అని కాదు, సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు, కానీ నింపుదల కావాలి, నింపబడాలి అనమాట, డోస్ ఎక్కువ కావాలి అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము. అప్పుడేమో ఏం చేస్తాం, మన పరిశుద్ధాత్మ టోటల్ మన స్పిరిట్ సోల్ బాడీ అంతా కూడా హోలీ స్పిరిట్ ప్రభావం చేస్తాడు. ఇప్పుడు ప్రియులరా ఫియర్ ఉండలేదన్నమాట. అప్పుడు మనకు యేసే ప్రేమ నింపబడి దేవుడు గొప్పవాడని చెప్తారనమాట. చెప్పు అని చెప్పవసరం లేదు. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు చెప్తారంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే ఒట్టమరి చెప్తారు. హల్లెలూయా. చెప్తారు, దేవుని స్వరమేని చెప్పుకొని వెళ్తారనమాట. అప్పుడు ప్రియులారా ఏమవుతుంది, చాలా దారి లోపల అవుతుంది, మన అవసరాలు అద్భుతంగా తెరచబడుతుంది. చాలా మందిను దేవుడు నా ద్వారా మీ ద్వారా ప్రియులారా నిత్య జీవంలోనికి, రక్షణలోనికి, అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాం. ఇప్పుడు మీ ఇంటిలో ఉన్న వారు కూడా కొందరు అప్పుడు రక్షణ పొందడానికి అవకాశం ఉంది, పొరుగు వారు కూడా మారుమనసు పొందడానికి అవకాశం ఉంది. చాలా మంది మీ ద్వారా చాలా మంది ఎప్పుడు బ్రస్తా అవుతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం చూస్తున్నాము, మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఆహాబు రాజుతో మాట్లాడేమన్నమాట. మాట్లాడిన తర్వాత వెంటనే రాజు దగ్గర నుండి వెళ్ళిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక చోట్లో కెరీత్ బాగు దగ్గరే దాగి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత సరాఫాత్ విధవరాలి దగ్గర కూడా పంపించాము, అంటే దేవుడు కాపాడారు అనమాట. కాబట్టి దేవుడు కాపాడే దేవుడు. కాబట్టి మనం చెప్తున్నప్పుడు రాజుకు ఇష్టపడలేదని పొరుగుగా తెలుసు. కాబట్టి రాజు కోపంతో మాట్లాడడానికి, కోపంతో కొన్ని పనులు చేయడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు సర్వజ్ఞాని కాబట్టి పిల్లలు మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడమని చెప్తారు. ఆయన ఇప్పుడు దేవుడు మన ఏ రోజు దాకా భూమిలో బ్రతకాలో ఆ రోజు దాకా దేవుడు కాపాడుతారు. తర్వాత ప్రియులరా దేవుడు పిలుస్తారనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుస్తారు, అది కూడా ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా క్రీస్తునందు నిద్రించడం కూడా గొప్ప ఆశీర్వాదం అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది మన ఎండ్ కాదు అనమాట. తర్వాత కూడా మనకు జీవితం యేసయ్యతో ఉంది అనమాట. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే ఇంకా మొదటి రాజులు గ్రంథంలో ప్రియులరా మనం చూసినట్లయితే 17వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తున్నాము, ఆ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కూడా, మరణించినప్పుడు కూడా ప్రియులరా అభిషక్తుడైన ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ప్రాణం తిరిగి ఆ బాబుకి ఇచ్చి దేవుడు బ్రతుకిచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు చెప్పారు, మీరు కూడా నేను అధికారం ఇస్తున్న, మీరు కూడా వెళ్ళాలి, రోగాలతో వారిని స్వస్థపరచాలి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, సువార్త ప్రకటించాలి, కుష్ఠరోగంతో వారిని మీరు బాగు చేయాలి, చనిపోయిన వారిని కూడా లేపుడు అని ప్రియులరా ప్రభు చెప్పామన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం యేసు నామములో నిలబడాలి, ప్రార్థన నిలబడాలి, మాట్లాడాలి. ఆ అభిషేకంతో దేవుడు యేసు మనల్ని నింపినాక అప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం, మా వాదన చదువుతారు. 18వ అధ్యాయము 1వ వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించమని సెలవీయగా. కాబట్టి మరలా రాజు దగ్గర పంపిస్తానమాట. రాజు ప్రియులను మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్తను చంపడానికి అంటే ఎన్నో ప్రయత్నం చేస్తుంది. వెదగిన వ్యక్తి అనమాట, వెదగిన వ్యక్తి దొరకలేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసింది, కొత్తగా జన్మించిన మనల్ని, రక్షణ పొందిన మనల్ని కూడా చంపడానికి దెయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు పుట్టినప్పుడే యూదులకు రాజైన యేసు ఎక్కడ పుట్టామని జ్ఞానులు వచ్చి రాజు దగ్గర వచ్చి అడుగుతున్నప్పుడే, నేను కాకుండా ఇంకొక రాజు ఉన్నారని రాజు హెరోదు రాజు అనుకున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, హెరోదు రాజు ఆలోచించామన్నమాట యేసుక్రీస్తును చంపడానికి సాతాను. కానీ మనం చూస్తున్నాం, దేవుడు అద్భుతంగా యేసుక్రీస్తును కాపాడారు. ఆ యేసుక్రీస్తు ఎదిగి తండ్రి దేని కొరకైతే యేసుక్రీస్తును పంపించారో ఆ ఉద్దేశాలు 100% నెరవేర్చబడామన్నమాట.
తర్వాత మాత్రమే. అది కూడా మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఒక ప్రాణం తీయడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. యేసుక్రీస్తు ప్రాణం ఎవరికి తీయడానికి అది వీలు లేదనమాట. కానీ తండ్రి చిత్తం కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా అభయప్యం అంతే. లేదంటే ఎవరు యేసుక్రీస్తుని ముట్టలేదు. ఎందుకంటే బెత్తాలిన దేవదూతలు కాపాడుతాయి అనమాట. కాబట్టి తండ్రి చిత్తం కాబట్టి అది తండ్రి చిత్తం అనమాట. యేసే మరణించడం, హల్లెలూయా. ఆ సత్యాలు మనకు తెలుసు. యేసే మరణం వల్లనే రక్తం కార్చబడిన కాబట్టి మనకు పాపక్షమణ, నిత్య జీవన్, సాతాను శిరస్సు అధికారం అంతా తొలగించబడామన్నమాట. కాబట్టి శిలువ మరణం అది ఓటం కాదు, జయం అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తును జీవంగల దేవుడు అద్భుతంగా తన పరిచర్య ఫుల్ఫిల్ చేసినట్టు జీవంగల దేవుడు కాపాడారు. ఇప్పుడు అదే దేవుడు సువార్త మీద దర్శనం పొందిన యేసుక్రీస్తును కలిగిన నిన్ను కూడా దేవుడు తప్పకుండా కాపాడతారు. కానీ మనకు కొన్నిసార్లు అనిపిస్తాం, అబ్బో నన్ను కాపాడుతూ ప్రియులారా. కాబట్టి మనం అనవసరంగా శరీరానుసరంగా మనం మాట్లాడవద్దు, పాప స్వభావాన్ని బట్టి మాట్లాడవద్దు, ఆత్మానుసరంగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. కొంతమంది పరిస్థితులను బట్టి వెంటనే కోపం వస్తాయి. కాబట్టి కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అదే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేదు అంటే కోపం బయట పడతాయి అన్నమాట. కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. పగను మనం జయించుకోవాలి. చేదువును మనం జయించుకోవాలి. సాతానుకు తొందర మీదది మనం హృదయంలో ప్రియులరా చేదు గాని దేవుని చిత్తం లేని విషయాలు మన హృదయంలో పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని చంపడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తాడనమాట. కాబట్టి దాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా యేసులో మనం జయించుకొని అనుదినం ముందుకు వెళ్ళాలి అనమాట. అనుదినం జయించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులరా, ప్రాణం తీసేవారు కాదు గొప్ప ధైర్యం, ప్రాణం పెట్టేవారికి గొప్ప ధైర్యం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చామన్నమాట. మానవులు అందరి కొరకు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. పాపానికి శిక్ష ఉంది, మరణం. ఆ మరణం ఎవరు పొందవద్దు. మరణం నుండి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పించబడాలి, ఆత్మీయ మరణం నుండి. ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు, నాకు, మీకు బదులుగా ప్రాణం పెట్టి. ఇప్పుడు ప్రాణం తీసేవారు కాదు గొప్ప ధైర్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది కత్తితో గాని గడ్గంతో గాని లెక్కలు ఆయుధత్వాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఈ కాలంలో కూడా కొందరిని చూడవచ్చు, కత్తి గాని గడ్గ గాని రకరకాలు. కాబట్టి వారు బలహీనత చూపిస్తుంది అనమాట. వారు ఫియర్ ఉన్నా కాబట్టి వారు అది ప్రియులరా వారు అది తీసుకొని అది వారు చేతులు పట్టుకొని ఉన్నామని ప్రియులుగా మనం గ్రహించుకోవాలి. వారికి ఫియర్ కాబట్టి అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ప్రియులరా మన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చామన్నమాట ప్రతి ఒక్క మానవుల కొరకు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం పెట్టే యేసుకు ఎక్కువ ధైర్యం ఉందన్నమాట, ప్రాణం తీసేవారు కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఎవరి ప్రాణం మనం తీయవద్దు అని రాయబడింది. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. మనం ఒకవేళ ఎవరైనా వేరే వారి ప్రాణం తీసి ఉంటే బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది అది నరహత్య ఇలాంటివి చేసిన వారు బైబిల్ నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే వారు అగ్నిగుండములో వారు ఆత్మ వెళుతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లేదంటే దానికి ముందు పాపక్షమానం పొందాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి నరహత్య చేయవద్దు అని యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మొదటి యోహాను 3వ అధ్యాయం 16 వచనములో రాయబడింది, మనం కూడా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం కాబట్టి యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, ఆ ప్రేమతో జీవంతో అభిషేకంతో నింపబడుతున్న కొలది మనం కూడా యేసయ్య కొరకు లేదంటే సంఘం కొరకు దేవుని బిడ్డల కొరకు ప్రాణం పెట్టడానికి రెస్పాన్సిబిలిటీ అంటే బాధిస్థలమని రాయబడింది. అంటే ఆ స్థాయికి తీసుకొని వస్తుందన్నమాట. అంటే మంచి కొరకు మనం దానికి అర్థం మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించేవారు ఉండాలి. మన ప్రాణం కంటే దేవుని బిడ్డలను ప్రేమించే స్థాయికు దేవుడు మనల్ని అభిషేకించి బయలుపరుస్తాడనమాట, దేవుని ప్రేమతో నింపి. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ప్రాణ భయం తొలగిపోతుంది, మరణ భయం తొలగిపోతుంది. కాబట్టి మనకు అవసరం యేసే వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. ఇప్పుడే ధైర్యం వస్తాయి. లేదంటే పిరికివాడుగా బ్రతుకుతాయి అనమాట. పిరికిత్తనం బైబిల్ చెప్తుంది, పిరికిత్తనము గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు. శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళడం దేవునికి చిత్తం. కాబట్టి మనం చూస్తున్నాము మొదటి రాజులు గ్రంథము 18 మొదటి వదనం ప్రియులారా మనం చూసినట్లయితే మరలా పంపిస్తాను అనమాట, మరలా రాజు దగ్గర పంపిస్తాను. కాబట్టి ఇప్పుడు దేని కొరకు పంపించామంటే ఉద్దేశం ఏంటంటే వర్షం పడతాయి అనమాట.
3.5 సంవత్సరం అయింది. వర్షం పడితే దేవునికి స్వరం విన్నాము. దాన్ని బట్టి ఆ దేవజనుడు ప్రవక్త రాజును చూడడానికి వెళ్తున్నాం అనమాట. కాబట్టి వెళ్తున్న ప్రయాణంలో ప్రియులారా మనం చూస్తుంటే రాజుతో నమ్మకంగా పనిచేసిన ఒక వ్యక్తిను చూస్తున్నాం అనమాట. ఆ వ్యక్తి పేరు ప్రియులారా మనం చూస్తుంటే ఉబద్య అనమాట. కాబట్టి ఆ వ్యక్తిలో చాలా మంచి గుణం ఉంది అనమాట. అహాబు రాజు ఇంకా తన భార్య మనం చూస్తున్నది ఆ కాలంలో అభిషక్తులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నమాట. చాలా మందిని చంపడానికి సాతాను ఆలోచనని బట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ వ్యక్తి ప్రియులారా మనం చూసినట్టు ఏం చేస్తున్నారంటే, ఒకసారి అమ్మ 4వ వచనం చదువుతారా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. 3వ వచనం కూడా వారి ఆయన పేరు ఉబద్య అని పేరు కూడా ఉంది. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై. కాబట్టి రాజు రాణి మనం చూసినైతే అభిషక్తులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కానీ దాని మధ్యలో అదే రాజు గ్రహంలో ప్రియులారా మనం చూస్తున్న దేవుడిగా ఒక వ్యక్తిని లేపామన్నమాట. ఉబద్యాను లేపి ఆయన ద్వారా చాలా మందిని పోషించడానికి దేవుడు వాడుతున్నారనమాట. అనేక ప్రవక్తలకు ఆహారం ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి గుహల్లో దాచిపెట్టి వారిని పోషించడానికి దేవుడు వాడామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ప్రేమ. ఉబద్యాన్ని కూడా దేవుడు వాడుకున్నాడనమాట కాపుదల కొరకు. ఇప్పుడు మనం చూస్తున్నాము కాకోలం, దాన్ని కూడా మనం ప్రవక్త పోషణ కొరకు, క్షేమ కొరకు దేవుడు వాడుకున్నారు. విధవరాలను కూడా దేవుడు వాడుకున్నారు. అలాగే మనం చూస్తుంటే ఉబద్యాన్ని కూడా దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఇంకా చాలా మంది ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రజలు క్షేమం కొరకు దేవుడు చేతులు ఉన్న ప్రజలను దేవుడు వాడతారన్నమాట. కొన్నిసారి పక్షులను కూడా దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడైతే మనల్ని పోషిస్తారు, కాపాడుతాడు. కాబట్టి మనం దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణ కలిగిన దేవుడు, అడ్వాన్స్ గా మనకంటే మన భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన, మన ఒక క్షేమం ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడని ప్రియులారా అర్థం చేసుకోవాలి. మనకంటే మన క్షేమం కోరుతున్న దేవుడు మన దేవుడు అని సత్యం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం అనుకున్నారేమో మన క్షేమం, నా క్షేమం నేనే ఎక్కువ కోరుతున్నట్టు కొన్నిసారి మనకు ఫీల్ అవుతాము. మీ యొక్క క్షేమం మీరే ఎక్కువ కోరినట్టు, వేరే ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, మీరే ఎక్కువ కోరినట్టు మీకు అలాంటి ఆలోచన కొన్నిసారి వస్తాయేమో అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నాకంటే మీకంటే మన క్షేమం ఇంకా ఎక్కువ కోరేది మన ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యం, జీవగల దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక సాతాను కూడా కొన్నిసారి చెప్తారేమో కొన్ని విషయాలు, కొన్ని ప్రార్థనలు కొంచెం జవాబు కొంచెం లేట్గా వచ్చినప్పుడు, జవాబు త్వరగా వచ్చిన దానికి సాతాను ఏం మాట్లాడలేదు. కానీ కొంచెం లేట్గా అవుతున్న కొన్ని విషయాలకు అప్పుడు మధ్యలో నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, ఏమైంది ఎవడు జరగలేదు కదా, కాబట్టి నువ్వేం చేసుకోవాలి అంటే ఏం చెప్తున్నా అంటే ప్రార్థన తగ్గించుమని చెప్తుంది అనమాట. ప్రార్థన తగ్గించుము, ఆరాధన తగ్గించుము, వాక్యదానం తగ్గించుము, గుడికి అంటే ఆరాధన పరిశుద్ధులతో సహవాసం తగ్గించుము. నేను లేదు కదా మరి ఎందుకు చేయాలి? సాతాను ఉద్దేశం ఏంటది, కోరిక ఏంటంటే మీ హృదయం పట్టుకోవాలన్నమాట. నాశనం చేయడానికి, ఇంకా నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాయన్నమాట. ఇప్పుడు సాతాను స్వరం పురిలాగా వినవద్దు. సాతాను స్వరం వినవద్దు అనమాట. యేసయ్య స్వరం వినాలి. కాబట్టి ఈ సాతాన్ తంత్రం ఉంది అనమాట. ఈ సాతాను పురిలాగా మనం చూస్తాం 24 hours అది పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నప్పుడే మన దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. మనం బలహీనంగా లేదు అంటే రాదు అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ప్రతి దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. ప్రార్థన మెలుకోగలిగి ప్రార్థన చేయడని యేసుక్రీస్తు చెప్పారు. మీ శరీరం బలహీనంగా ఉంది కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. అంటే ఆత్మ బలంగా ఉండాలి అన్నమాట. ఎల్లప్పుడూ ఆత్మ బలంగా ఉంటే, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే సాతాన్ ప్రియుల దగ్గరికి రాదు. వాళ్ళు వచ్చినా కానీ ఫెయిల్ అయిపోతాయి అనమాట. అపవాది క్రియలు లయమైపోతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ప్రతి ఒక్కరు ప్రేయర్ లో, ప్రార్థనలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఉబద్య ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నమ్మకంగా ఆ కాలంలో అనేక దేవజనులకు
పోషించామన్నమాట. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా మన మీటింగ్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే దేవజనులకు కానీ దేవుని బిడ్డలకు సహాయం చేసేవారు, పుట్టించేవారు, బలపరిచేవారు. మనం అది దేవుని చిత్తం అనమాట. దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని అలాగే దేవుడు వాడుతున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దాని గొప్ప రివార్డు కూడా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఈ కాలంలో మనం ఏం చేసుకోవాలి? దేవుని బిడ్డలను బలపరిచే వారు ఉండాలి, వారిని పొట్టించే వారు ఉండాలి. మన వంతు వరకు దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తారో దానికి తగ్గట్టు మనం కూడా సాధ్యమైనంత సహాయం వారికి అందించాలి. అలాగే మనం నమ్మకంగా ఉండే దేవుడు అది చూసుకొని మనల్ని అలాంటి నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఇంకా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ వ్యక్తి ఓబద్య. కాబట్టి ఓబద్య ఆహాబ్ దగ్గరకు ఏలియా వచ్చాం కానీ ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆహాబ్ రాజును ఏలియా కలవలేదు, ఓబద్యను కలిసామన్నమాట దారి ముద్దలో. కాబట్టి ఓబద్యతో మాట్లాడుతున్నాం, రాజును నాకు చూడాలి. అది విన్నప్పుడే ఓబద్యకు చాలా భయం వస్తుంది అనమాట. ఎందుకంటే రాజు అయితే ఏలియా ఒక ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం, అదే రాజు దగ్గర వెళ్ళాలని ఏలియా మాట్లాడుతున్నాం అనమాట. ఏలియా దేని కొరకు వచ్చామంటే, దేన్ని బట్టి వచ్చామంటే దేవుని స్వరం విని వచ్చామన్నమాట. సరే, తర్వాత ప్రియులను మనం చూస్తున్నాము, రాజుతో వెళ్ళి ఆహాబును చూసాము. ఆహాబుతో రాజుతో ఏలియా ప్రియులారా మాట్లాడుతున్నాం అనమాట. మాట్లాడుతున్నప్పుడు ఆహాబు రాజు ఏలియాను చూస్తున్న వెంటనే మంచి మాటలు రాలేదు. చూడండి 17వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 17వ వచనం ఏ మాట వచ్చింది? ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతననుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. చూడండి, ఆహాబు ఒక మనసులో ఏముంది? ఏలియా ప్రవక్త చెప్పిన కాబట్టి వర్షం పడలేదు. ఇప్పుడు కోపం అంతా కూడా ఏలియా మీద ఉంది అనమాట. ఆయన చెప్పిన మాటని బట్టి జరుగుతుంది. కాబట్టి ఆయన లేకుండా ఉండే ఇంకా వర్షం పడతాము. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పట్టువాడు నీవే కావు అని అతనితో అనగా. కాబట్టి చూడండి, ఏలియా మనం చూసినట్లయితే దేవచనుడు, అభిషక్తుడు, దేవుని స్వరం విని ముందుకు నడిచే వ్యక్తి అనమాట. కాబట్టి మనం కూడా దేవునికి అభిషేకం పొందుకొని, దేవుని ఒక స్వరం పొందుకొని మనం బ్రతుకుతున్నప్పుడు చాలా మందికి అది అర్థం కాదేమో. మన సొంత ఇంటి వారికి కూడా కొన్నిసారి అర్థం కాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేయడమే, దేవ వారికి బుద్ధి జ్ఞాన దేవా దేశమని ప్రార్థన చేయడమే. కాబట్టి కొందరు ప్రియులారా మనల్ని తప్పుపట్టినా బాధపడకండి. దేవునికి స్తోత్రం. కొందరు మనల్ని తప్పుపట్టినా మనం బాధపడవద్దు. యేసుక్రీస్తు కూడా చెప్పారు. యేసుక్రీస్తు నుండి చాలా మంది తప్పుపట్టారు, మంచి అభిషక్తులు అనేకలకు మేలు చేసిన తర్వాత కూడా మనం చూసినట్లయితే. కాబట్టి ప్రియులారా, దయచేసి మనం ప్రజలు ఎవరైనా ఒకవేళ మనం తప్పుపట్టినా దయచేసి మనం క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సత్యాలు వారికి తెలియలేదు కాబట్టి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వారితో మనం కోపం పెట్టవద్దు అనమాట. మనం తప్పు పెడితేనే వారి మీదే మనం కోపం పెట్టవద్దు, పగబెట్టవద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం. వారి ఆత్మకణులు తెరబడినట్టు, ఆత్మ చెవులు తెరబడినట్టు, దైవజ్ఞానంలో వారు ఎదిగినట్టు మనం ప్రార్థన చేయడమే దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలియా ప్రియులారా మనం చూస్తున్న దానికి జవాబు చెప్పామన్నమాట. నేను కాదు ఈ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పట్టు వారు ఉన్నారు, నీవును ఈ తండ్రి ఇంటి వారు. ఎందుకంటే వారు ఆత్మలో సత్యములో జీవం గల దేవుని ఆరాధన చేయడం లేదనమాట. దానికి వ్యతిరేకమైన ఆరాధనలు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి దేవుని కోపం వచ్చిందనమాట. దాన్ని బట్టి ఆశీర్వాదం వర్షం పడకుండా దేవుడు ఆప్యాయమన్నమాట. సరే, తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఏలియా ప్రియులారా కర్మేల్ కొండ దగ్గరే అది జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి వీరు మాట్లాడుతున్న కొలది ప్రియులారా మనం చూసినట్లయితే ఆహాబు రాజు పోషిస్తున్న ప్రియులారా దాదాపు 850 అంటే బాల్ ప్రవక్తలు, అలాగే ఇంకా కొందరు ప్రవక్తలు అందరూ కలిసి దాదాపు 850 ప్రవక్తలు వచ్చేస్తామన్నమాట. అన్ని ఆరాధన చేస్తున్న ప్రవక్తలు అందరూ కూడా ఆ ప్రాంతానికి ఆహాబు ఒక సపోర్ట్ కూడా కావచ్చు,
వచ్చి నిలబడుతున్నాం అనమాట. కాబట్టి మనం చూస్తున్నట్టే ఏలియా ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక్కరు మాత్రం ఉన్నాం అనమాట. జీవం గల ఆ సమయంలో దేవుని కుమారుగా అంటే దేవుని కొరకు నిలబడిన ఏలియా ఉంది. ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఓబద్యా కూడా ఉంది అనమాట. ఓబద్యా కూడా జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా తర్వాత మనం చూస్తున్నాము జీవం గల దేవుడు ఎవరు అని ప్రియులారా ఏలియా అక్కడ ప్రూవ్ చేయడం ప్రియులారా మనం చూడవచ్చు అనమాట ఏలియా. కాబట్టి ఏలియా చెప్తారు మీరు అనేకులు ఉన్నారు కదా, కాబట్టి జీవం గల దేవుడు ఎవరు? కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 ఎద్దులు తీసుకొని రండి, ఒకటి నాకు ఒకటి మీరు తీసుకో. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కర్రలు అంతా కూడా చక్కగా పెట్టి బలి పీయడం అంటే అలా బలి అర్పించడానికి అలాగే కట్టిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము అగ్ని మాత్రం పెట్టవద్దు. మీరు ప్రార్థన చేయాలి. మీ దేవుడు నిజమైన దేవుడు అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి రావాలన్నమాట. అలాగే అది అంతా కాల్చివేయాలి అనమాట. ఆ ఎద్దులు అంతా కాల్చివేయబడాలి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మీ దేవుడైతే అగ్ని దిగి వచ్చి ఉంటే అదే దేవుడు అని నేను కూడా ఒప్పుకున్నామని ఏలే చెప్తారనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి బాలు ప్రవక్తలు దాదాపు 850 వారు పొద్దున నుండి ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇచ్చామన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇచ్చాం. కాబట్టి వారు పొద్దున నుండి సాయంత్రం పొద్దున నుండి వారు చాలా సమయం బాలుని పిలిచి ప్రార్థన చేశాం. కానీ ప్రియులారా ఏమి రెస్పాన్స్ 29 చదువు 29. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయం నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను. కాబట్టి ఏ మాట గాని ప్రియులారా ఏ స్వరం గాని రిప్లై దొరకడం లేదనమాట. వారు ప్రవక్తలంతా కూడా చాలా మంది ఉన్నారు వారు, కానీ ప్రియుల జవాబు రాలేదన్నమాట. తర్వాత ప్రియులారా ఏలియాకు ఛాన్స్ వచ్చింది, సమయం వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా ప్రియులారా 37వ దినములో మనం చూస్తున్నాము ఓ లోడ్ ఆన్సర్ మీ, నాకు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ జవాబు రావాలి. జవాబు రాలేదు అంటే స్తోత్రం ఇంకా ఏలియా ఉండలేదు అనమాట. ఆహాబు 850 ఇంకా బాలు ప్రవక్తలు నిలబడుతున్నారు. కాబట్టి ప్రియులారా చూడండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడనమాట. ఏలియా ప్రార్థన దేవుడు ఆలోచించి ఆకాశం నుండి అగ్ని దేవుడు పంపామన్నమాట. కాబట్టి ఆ ఎద్దులు అంత కూడా ప్రియులారా మనం ఆ కర్ర అంత కూడా అగ్నితో కాల్చివేయబడామన్నమాట. కాబట్టి వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము అమెరికలు జరిగిన తర్వాత చూస్తున్న ప్రజలందరూ వెంటనే చెప్పామన్నమాట. ఎవరు మీరు దేవుడు జీవంగల దేవుడు యెహోవా అని అంటే మీరు చెప్పాలి అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. వారి ఆటోమేటిక్ గా ప్రియులారా చెప్పినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 39 అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవే దేవుడు అని కేకలు వేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి ఆ దేవుడు ప్రార్థన చేసినప్పుడు మిరక్కలు జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు సరఫాత్ విధవరాలు ఇండిలో కూడా మిరక్కలు జరిగినట్టు మనం చూస్తున్నాం. అది మామూలు మిరక్కలు కాదు, చాలా గొప్ప మిరక్కలే. అలాగే మనం చూస్తున్నాము చనిపోయిన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా విధవరాల కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేశాము. దేవుడు చనిపోయిన వ్యక్తుడు దేవుడు లేపాం. ఇది మనం చూస్తున్నట్టే పాత నిబంధన కాలంలో అన్నమాట. తర్వాత ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్టే అగ్ని దిగి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆగిపోలేదన్నమాట. మన దేవుని స్వరం వినాలి, నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఏ సమయంలో మిరకల్ తీసుకొని వచ్చేవారుగా మనం ఉండాలి అనమాట. కానీ ఒకవేళ మనం నిలబడినా మనం ఏం చేస్తాం? ఆహాబు చాలా ఎత్తైన వ్యక్తి, లేదా ఆయనకు చాలా మంది సైనికులు ఉన్నారు, నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరు కాపాడుతారు, నా ప్రాణం పోతే, ఇలాంటి నా తలుపులు మనకు వస్తాయి. లేదంటే వారు 850 ప్రవక్తలు ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను ఎవరు కాపాడతారు, దేవుడు కాపాడుతారు. కాబట్టి ఇలాంటి దేవునితో రిలేషన్షిప్ లో మనం లోతుగా లేదనమాట. కానీ ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే పాత కాలంలో కూడా దేవునితో చాలా లోతైన రిలేషన్షిప్ ఉంది అనమాట. దేవుడు అంటే తెలుస్తుంది అనమాట. దేవుడు స్వరం క్లియర్ గా వినే వ్యక్తిగా
ఉన్నామన్నమాట. అదే ధైర్యం అనమాట. కాబట్టి మన దేవుని స్వరం క్లియర్ గా వినలేదు అంటే అదే మనకు అధైర్యంగా వస్తాయి అనమాట, అదే ఫియర్ గా వస్తాయి అనమాట. దేవుని స్వరం క్లియర్ గా వినలేని స్థాయిలో మీరు ఉంటే మీకు తప్పకుండా ఫియర్ వస్తుంది. కానీ దేవుని స్వరం క్లియర్ గా వినే వ్యక్తి ఉంటే మీరు స్తోత్రం, మీ అంత ధైర్యం కలిగిన వ్యక్తి ఇంకా ఉండలేదన్నమాట. అంత ధైర్యం వస్తుంది అనమాట. దేవుని మాటలో పవర్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుని స్వరం ఆత్మలో వినే స్థాయిలో ఉండాలి, ప్రార్థనలో జరగాలి. ఒకవేళ ప్రార్థన చేసిన కొలది దేవుని స్వరం వినలేదు అంటే ఇంకా ప్రార్థనలు గడపాలి, అంతే. ఇంకా ప్రార్థనలో గడపాలి, స్వరం భిన్నతకు ప్రార్థన చేయాలి. అంటే ఇన్నర్ మన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి అనమాట, బలపరచబడాలి. ఇప్పుడు ఈ సమయం దాని కొరకు కేటాయించాలి. ఇప్పుడు ప్రార్థన అంటే మనం విషయాలు దేవుడు వినడానికి కొరకు మాత్రం మనం ప్రార్థన చేస్తున్నాము, అది ఓకే, మంచిది. అంటే మన అవసరాలు తీర్చబడాలి, అంతే. తర్వాత మన భయతరము మన ఇష్టం. కానీ కొందరేమో కలిగిన హృదయంతో దేవునితో కనెక్ట్ తర్వాత కూడా బ్రతుకుతారు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలగిస్తారు. యేసునామములో దేవుని చిత్తానుసార ప్రార్థన ఆలగిస్తారు. కానీ మనం కూడా దేవుడు ఏం చెప్తున్నారో విని లోబడే కృపా దేవుడు మనకు కావాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలాసారి మనం దేవునికి సలహా చెప్తాం, మేము దేవ అలాగే చేయము, ఇలాగే చేయము, అలాగే చేసిన బాగుంది, ఇలాగే అదంతా మన మనసు నుండి అనమాట. అంటే దేవుని మనసు నుండి ఏం వస్తుంది, దేవుని హృదయం నుండి మనకేం వస్తుంది, అది ప్రిల్లర మనం పొందాలి. దాన్ని మనం రిసీవ్ చేసిన కుమార్తె ప్రిల్లర ఈ కాలంలో మనం ఉండాలి అనమాట. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక చాలాసారి మన సలహా చెప్తారు, దేవ ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి. ప్లాన్స్ అంతా మనం, దేవుడేమో కార్యం చేయాలి. ఇప్పుడు అలాగుంటే దేవుని ప్రణాళిక ఎలా జరుగుతాయి? ప్లాన్స్ అంతా మనం పెట్టుకొని ఉంటాయి, దేవుడు ప్లాన్స్ కూడా ప్రియులారా మనం వినాలి కదా, గమనించాలి. దేవా మీ ప్లాన్ ఏంటది, అది బయలుపరచము, దానికి నేను లోబడుద్దాం అని మనం చెప్తారేమో. కానీ దేవుడు తన ప్లాన్స్ బయలుపరిచినప్పుడు నాకు అది మాత్రం నాకు సాధ్యం కాదు, ఎందుకంటే పరిస్థితులను చూసుకొని. ఇప్పుడు మన కన్నులంతా కూడా ప్రియుల పరిస్థితుల మీద ఉంటే, ప్రజల మీద ఉంటే మన దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా బ్రతకలేదు. కానీ ఇప్పుడు ఇలా అందుకొరకు మనం ప్రజల వైపు నుండి లేదా పరిస్థితుల వైపు నుండి మనం హృదయం తిప్పాలి అనమాట. యేసయ్య దగ్గరికి తిప్పాలి, జీవగల దేవుని వైపు తిప్పాలి. మన మనసు అందు కూడా తిప్పడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలు ప్రార్థనలో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి అనమాట. దేవుని వైపు చూడడం దేవుని స్వరం విన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఆమె దేవుని వైపు మనం చూడాలి. మన చెవులు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారు అది సరిగ్గా విన్నట్టు దేవుడు కృప అనుగ్రహించాడు. అంటే ఇన్నర్ వాయిస్, ఇన్నర్ మ్యాన్, పరిశుద్ధాత్మ వల్ల దేవుడు బలపరిచినప్పుడు ఇన్నర్ వాయిస్ అంటే మనం లోపలే బైబిల్లో రాయబడింది. ఈ రోజు మనం చదివాం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ అధ్యాయంలో వాక్యం. అంటే హృదయం మనం ప్రార్థన చేయాలి, హృదయంలో దేవుడు మాట్లాడతారు అనమాట, హోలీ స్పిరిట్ మాట్లాడతారు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. ఇన్నర్ వాయిస్ అంటే దేవుని హోలీ స్పిరిట్ వాయిస్, అది చాలా గొప్పది అనమాట. కాబట్టి అది విని ప్రజలు మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుని వాయిస్ మనం వినలేదంటే ధైర్యం ఉండలేదు. దేవుని ఒక మాట విని ఉంటే అదే ప్రియులారా మనకు ధైర్యం వస్తాయి అనమాట, బలం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్నర్ వాయిస్, దేవుని వాయిస్ ప్రియులారా మనం వినాలి. ఇప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే వేసే మాటలు మనకు ధైర్యం ఇచ్చేది అనమాట. విద్య లేని వారు కూడా ప్రియులారా, జ్ఞానం లేని సాయలైన పర్వాలేదు, యేసవ స్వరం వినే ఉండే చాలు. స్తోత్రం. యేసవ స్వరం విన్న వ్యక్తిగా ఉంటే తప్పకుండా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆ మాటల్లో చాలా చాలా పవర్ ఉంది అనమాట. మనం ఊహించిన దానికంటే మనం చాలా పవర్ ఉంది అనమాట యేసయ్య మాటలు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య స్వరం ప్రియులారా వినే కృప దేవుడు అధికంగా మనం దేవుడు అనుగ్రహించినాక ఆ స్వరం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో ఉంది అనమాట మన భవిష్యత్తు, దానిలో ఉంది అనమాట జయం, దానిలో ఉంది విడుదల, యేసయ్య స్వరం. కాబట్టి ఇన్నర్ వాయిస్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని స్వరం వినాలి అంటే మన సమాధానం కాపాడుకోవాలి, నెమ్మదిగా అట్మాస్ఫియర్ నెమ్మదిగా కాపాడుకోవాలి అనమాట. ఇక్కడ ప్రియుల మనం చూసినట్లయితే ఏలియా ప్రియుల విషయం మనం చూసినట్లయితే అట్మాస్ఫియర్ నెమ్మది లేదు. స్తోత్రం. బాలు ప్రవక్త, రాజు ఒకవైపు, రాణి కూడా ఒకవైపు. కానీ ఆయనప్పుడు కూడా దాని మధ్యలో కూడా ప్రియుల దేవుని వాయిస్ వినామన్నమాట. అది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. పరిస్థితులు అనుకూలం లేదు ఆయన, కానీ దాని మధ్యలో కూడా ప్రియుల హోలీ స్పిరిట్ స్వరం, దేవుని ఒక స్వరం చాలా క్లియర్ గా వింటున్నామన్నమాట. ఎంత గొప్ప చూడండి. అదే ప్రార్థన. అదే ప్రియులు యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. హల్లెలూయా ప్రార్థన. హల్లెలూయా.
యాకోబు రాసిన పత్రికలు మనం చదివాం కదా, ఏలియా వంటి మనం కూడా, ఏలియా కూడా మన వంటి సమస్వభావం కలిగిన వ్యక్తి అనమాట. ఏలియా ప్రార్థన దేవుడు ఆలగించారు. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలగిస్తాడనమాట. కాబట్టి మనలో వచ్చిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనను ప్రభావం చేయాలి, మన ప్రాణాన్ని ప్రభావం చేయాలి. ఇప్పుడు ప్రేయర్ ఇంకా మనం నమ్మకంగా చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడున్న ప్రార్థన అంతా కూడా అవసరాలు తెరచడానికి ఉన్న ప్రార్థన మాత్రంగా ఉండవచ్చు, అదొక ప్రార్థన. కానీ యేసయ్య మీరు నా ప్రాణం తాకుము, నా శరీరం మీరు తాకుము, మీ స్వరం నేను వినాలి, ఆ ఒక ప్రార్థన. అంటే యేసయ్యతో ఉన్న సహవాసంలో అలా కూడా ఒక ప్రార్థన ఉంది అనమాట. ప్రార్థన ఇలా చేస్తున్న కొద్ది సుధిస్తున్న కొద్ది ఆరాధిస్తున్న కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకాలి, లోపలే నుండి స్వరం మనం క్లియర్ గా వినాలి అనమాట. ప్రార్థన చేస్తున్న కొద్ది జరుగుతుంది అనమాట. స్తోత్రం. కాబట్టి నమ్మకంగా అలాంటి కృపదేవుడు ప్రార్థన చేసేవాడు, నమ్మకంగా ప్రార్థన చేసేవాడు అలాంటి కృపదేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం గమనించాలి, మనలో ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడని గమనించాలి, మనలో ఉన్న యేసు ఎంత గొప్పవాడని గమనించాలి. ఇప్పుడు మనం గమనిస్తున్నాము, బయట ఉన్న పలానా ఇల్లు, లేదంటే పలానా బెంకుల, లేదంటే పలానా కోడ్లు డబ్బు, లేదంటే పలానా వ్యక్తి చాలా గొప్పది, అలాంటి ఉన్నది మన మనసులో ఉండవచ్చు, మన మనసులో. కానీ దాన్ని తీసివేయాలన్నమాట. దాన్ని తీసివేసి యేసే ఎంత గొప్పవాడు, నాలో ఇచ్చిన యేసే ఎంత గొప్పవాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు అని ఇంక్రీస్ అవ్వాలన్నమాట. అలా ఇంక్రీస్ అవుతున్న కొద్ది ఆ ధ్యానంలో మనం ఉండాలి. అలాగే ధ్యానించిన కొద్ది మనకు అర్థమైపోతే నా దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుని స్వరానికి లోబడి ముందుకుండండి, అద్భుతాలు ఆశ్చర్యకార్య మెరకులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. పిల్లల తర్వాత మనం చూస్తున్నాము, వీరందరూ యెహోవా జీవగల దేవుడు యెహోవా అని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని ఒక మహిమ, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ, దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. దేవుని స్వరం విన్నవారు మాత్రమే గట్టిగా నిలబడతాయి. కాబట్టి స్వరం వినడం పిల్లల మామూలు విషయం కాదు. యేసయ్య స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అది మన ఆత్మలో, మీ ఆత్మలో అది విన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దాన్ని బట్టి ప్రియులారా మనం ముందుకు కొనసాగించాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఈ అద్భుతాలు ప్రియులారా జరిగిన తర్వాత 41 చదువు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టించున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా. ఎస్, కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, చూడండి 18 అధ్యాయము 41 వదనం. Then Elijah said to Ahab, go get something to eat and drink, for I hear a mighty rainstorm coming. అంటే I hear, చూడండి ఆ మాట చూడండి, I hear అంటే నాకు వినబడుతుంది, అంటే దేవుని స్వరం వినబడుతుంది, అంటే వినిపిస్తుంది అనమాట. ఏంటది? గొప్ప వర్షం వస్తుంది అనమాట. దేవుడు తనకు బయలుపరచండి అనమాట. I hear. బట్ దేవుని స్వరం పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అల్లకల్లోలంగా ఉండవచ్చు పరిస్థితులు, వాతావరణాలు. ఆయన శరీరాన్ని మధ్యలో మన ఆత్మలో మాత్రం దేవుని స్వరం వినే కెపాసిటీ, సామర్థ్యం కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఉంది అనమాట. ఆ స్వరం వినాలి అనమాట. ఆ స్వరం ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఆ స్వరంలో ఉంది మన విడుదల, మన మేలు, ఆశీర్వాదాలు. ఆ స్వరం విని దాని ప్రకారం మనం మూవ్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఇంకా ఒక సత్యం కూడా ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ కాలంలో రాజు ఉన్నప్పుడు కూడా, చాలా మంది ఇంకా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు కూడా జరగబోతున్న విషయాలు ప్రియులరా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాం అనమాట. దేవుడు తన దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న నాతో మీతో జీవగల దేవుడు తప్పకుండా మాట్లాడతారు. జరగబోతున్న విషయాల గురించి దేవుని కుమార్తెగా ఉన్న నాతో మీతో ముందుగా దేవుడు బయలుపరుస్తాడు అనమాట. అన్నిలకు కాదనమాట. దేవుడు తన హృదయం దేవుని బిడ్డలతో పలుకుతాడు. అది కూడా ప్రియులరా దేవుని గొప్ప ప్రేమ. అలాగే ఏలియా ప్రవక్తను దేవుడు రాజు ముందు కూడా హైలైట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు స్వరములో మనకు ఆశీర్వాదాలు మాత్రం కాదు, దానికి హెచ్చింపు కూడా ఉంది అనమాట. ఇప్పుడు ఆ స్వరం విని మనం వినిపించే వారికి ఉండే రాజు కూడా ప్రియుల రెస్పెక్ట్ చేస్తాడు అనమాట. అధికారులు కూడా రెస్పెక్ట్ చేస్తాడు. ఆ దేవుని స్వరం విని మనం చెప్పే వ్యక్తి ఉంటే రాజులు కూడా, అధికారులు కూడా మనం రెస్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే స్తోత్రం, దేవుడు అలాగే చేస్తాడు. కాబట్టి మనం దేవుని స్వరములో మన హెచ్చింపు ఉంది, ఆశీర్వాదాలు ఉంది, జయం ఉంది, మేలుంది. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం వినే కృపా దేవుడు అనుగ్రహించును గాక. తర్వాత మనం చూస్తున్నాము పెద్ద వర్షం రాకముందే ఏలియా చెప్పామన్నమాట. ఆహాబుతో చెప్పాం, నీవు మంచి తిను,
మంచి త్రాగు, తర్వాత అంటే వెళ్ళాలి అనమాట. ఎందుకంటే బలం కావాలి కదా, ఎందుకంటే పెద్ద వర్షం వస్తుంది అనమాట. కాబట్టి ఎందుకంటే దాదాపు మనం చూసినట్లయితే 3.5 సంవత్సరాల తర్వాత ఉన్న వర్షం అనమాట. అది దేవుడు పంపించే వర్షం అనమాట. అంటే దేవుడికి తెలుసు వర్షం కావాలి, లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి మనకు కూడా ఏం వర్షం కావాలి? స్తోత్రం. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెగా మనకు కూడా పరలోకం నుండి మనకు కూడా పరిశుద్ధాత్మ వర్షం మన మీదకు యేసులో వచ్చిందాక పరిశుద్ధాత్మ నింబదల మనకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నింబదలు ఉంటే ఆహాబు రాజుగా కావచ్చు, ఇంకా ఏ అధికారి అయినా సరే వారి ముందు కూడా మనం నిలబడతాయి అనమాట. ప్రియుల ధైర్యం వస్తాయి అనమాట. అంటే పరిశుద్ధాత్మతో నింబడని కూడా జరుగుతాయి అనమాట. ఎంత లోగాల సినిమా చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారు మనం ఆ వ్యక్తుల ముందు కూడా ధైర్యంతో నిలబడతాయి అనమాట. వారి కంటే మించిన జ్ఞానం వస్తాయి అనమాట, మించిన కృప దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మన దేవుడు అంత గొప్ప దేవుడు అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులార మనం చూసినట్లయితే ఏలియా చెప్పినట్టు జరిగింది అన్నప్పుడు కూడా ప్రియులార మనం చూసినట్లయితే 46వ దినములో ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు ఏలియా ప్రవక్తను బలపరిచామన్నమాట. ఆహాబు రథములో బయలుదేరాము, కానీ ఆహాబు రథం దానికంటే ఫాస్ట్ గా ప్రియులార దేవుని ఆత్మతో నింపబడి శక్తి పొందిన ఏలియా ప్రియులార పరిగెత్తుకొని దాని ముందు వెళ్ళిపోయినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. మా వాక్యం కూడా చదవండి 46వ దినం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుడు బలపరిచే దేవుడు అనమాట. దేవుడికి దెన్ ద లార్డ్ గేవ్ స్పెషల్ స్ట్రెంగ్త్ టు ఏలియా. చూడండి, ఎందుకంటే అక్కడ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది, అధిక బలం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కొన్నిసారి స్పెషల్ దేవుడు స్ట్రెంగ్త్ కూడా, అంటే ఆ సవాలు మనం ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుడు అధికమైన కృప ఇస్తాడు, అధికమైన బలం ఇస్తాడు. కాబట్టి ఆ కృప దేవుడు మనకు దేవుడి నుండి మనం పొందాలి. వేసి మీ కృప నాకు కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కావాలి, ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేస్తే బలం నాకు కావాలని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రియులారా దేవుడు ఇస్తాడు. నా కృప నీకు చాలును, అంతే. అలాగే కృప దేవుడు ఇస్తాడనమాట, బలపరుస్తాడు. కృప ఇచ్చి దేవుడు బలపరుస్తాడు. కృప అంటే మనం ఎల్లప్పుడూ మనం ఫియర్ తో ఉండే కాదు, ధైర్యం వస్తాయి అనమాట. దేవుడు ఇచ్చిన కృపలో మనకు ధైర్యం ఉంది, మనకు సమాధానం ఉంది, నెమ్మది ఉంది, జవాబు ఉంది అనమాట. దేవుడు అలాగే ప్రియులారా బలపరుస్తాడు. కాబట్టి ఇంత గొప్పగా వాడబడిన ప్రియులారా దేవజనుడు ప్రియులారా మనం చూస్తే కొద్దిసేపు మీరు దయచేసి ఉపయోగిస్తూ ఉండాలి. ప్రతి రోజు సండే కూడా కాదా సోదరు, అది కూడా చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 19వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఈ విషయాలు ఆహాబు ఒక భార్య ఇజబెల్ కూడా విన్నామన్నమాట. ఏం విషయం విన్నామంటే 850 బాల్ ప్రవక్తలు మరణించామని వార్త అహాబు తన భార్యతో చెప్పారు. వెంటనే ఇజబెల్ ఆ స్త్రీకు కోపం వస్తాయి అనమాట. కోపం వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలిగజేయునుగాక. అప్పుడు ఈ సమాచారం ఈ మెసేజ్ ఆ స్త్రీ ప్రియులారా ఇజబెల్ ఆ స్త్రీ ప్రియులారా చెప్పినప్పుడు కూడా ఆ మెసేజ్ వారింటిలో మాత్రం ఆగలేదన్నమాట. ఈ మెసేజ్ స్ప్రెడ్ అయింది అనమాట. ఇజబెల్ చెప్పిన ప్రియులారా మెసేజ్ ఏలియా ప్రవక్తోడు విన్నామన్నమాట. విన్నప్పుడు ఏమైంది? ఏలియా కూడా భయపడామన్నమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది చెవులకు డిసిప్లిన్ ఉండాలి, కన్నులకు డిసిప్లిన్ ఉండాలి అన్నమాట. ఏదైతే మనకు ఎంకరేజ్ చేసే మెసేజ్ వినాలి, ధైర్యం ఇచ్చే మెసేజ్ వినాలి. అది మీరు వినలేదు అంటే కూడా మీకు ఫియర్ వస్తాయి అనమాట, భయం వస్తాయి అనమాట. మీ కన్నుల ద్వారా చెవుల ద్వారా పలానా వ్యక్తి అలాగే చేస్తారు, ఇలాగ చేస్తారు అని కొన్ని మెసేజ్ కొన్నిసారి వినిపిస్తే కొంత చెప్తారేమో. ఇప్పుడు అంతకొరకు అలాంటి మాటలు ప్రియులారా మనం వినవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది భయపడకము, దిగలపడకము, నేను తోడు ఉన్నాను, నేను సహాయం చేస్తాను, బలం ఇస్తాను, అలాంటి మెసేజ్ వినాలన్నమాట. అది వినడం కూడా మనకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఏ మెసేజ్ మనం వింటున్నామని మనం గమనించాలి, ఏ మెసేజ్. కాబట్టి ముందు ప్రియులారా మనం చూస్తున్నది ఏలియా దేవుని స్వరం వినే వ్యక్తి. ఆయన కానీ ఈ ఇజబెలు చెప్పిన మాట కూడా తన చెవి దగ్గర వచ్చింది అనమాట. ఎవరో చెప్పి ఉండవచ్చు, సరే ఏదైనా వినామన్నమాట. కాబట్టి తనకు ఫియర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ మాట వింటున్నారు? దేవుని మాటలు వినే వ్యక్తి ఉంటే మీకు ధైర్యం వస్తాయి అన్నమాట.
ఇప్పుడు సాతాన్ చెప్పే లేదంటే కొందరి ద్వారా చెప్పే వాయిస్ ప్రియుల వినిన కొలది మీకు అలా కూడా ఫియర్ వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం వినలేని పరిస్థితులు కూడా ఫియర్ రావడానికి అవకాశం ఉంది, అన్హెల్తీ ఫియర్. కాబట్టి ప్రియుల చెవులు కూడా డిసిప్లిన్ ఉండాలి అనమాట, కళ్ళకు చెవులకు డిసిప్లిన్ ఉండాలి. కాబట్టి ప్రియుల దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించిన దేవునికి సోదరు. తర్వాత ప్రియుల మనం చూస్తున్నట్టే ఈ ప్రవక్త ప్రియుల ఆ ఫియర్ ను బట్టి నేను చనిపోవాలి ప్రభువా, నా ప్రాణం తీసివేయమని చెప్పామన్నమాట. ఇంకా నాకు బ్రతకాల్సిన అవసరం లేదు, చాలు, ఇంకా నన్ను ప్రభువా తీసుకోమని చెప్పామన్నమాట. చూడండి ఆ వాక్యం కూడా చదవండి, 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేషాబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇది చాలు అని ప్రభుత్వం మాట్లాడేమన్నమాట. తర్వాత ప్రియులరా ఆయన మంచి నిద్రపోయినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. దేవుడు తర్వాత మనం చూస్తున్నాము. కాబట్టి నెగిటివ్ ప్రార్థన దేవుడు ఆలోచించలేదన్నమాట. నెగిటివ్ ప్రియులరా ప్రార్థనలు దేవుడు పట్టించుకోలేదు, ఆలోచించలేదన్నమాట. దేవుడు చిత్తానుసరమైన ప్రార్థన మాత్రం దేవుడు ఆలగించి దేవుడు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము, దేవుడు తన దూతని పంపామన్నమాట. ఎందుకంటే అప్పుడు ముందు ప్రియులారు స్పెషల్ స్ట్రెంగ్త్ ఇచ్చి పంపినట్టు మనం చూస్తున్నాము. దేవుడు అద్భుతంగా పోడ్చినట్టు మనం చూస్తున్నాం, ఎన్నో విధంగా పోడ్చినారు. ఇప్పుడు ప్రియులారా దూతని పంపామన్నట్టు. కాబట్టి దేవుడు మనకు సహాయం కొరకు దేవదూతలను కూడా పంపిస్తారు. ఆల్రెడీ దేవుని కుమార్తె ఉన్న మనకు దేవదూతుడు కాపుదల మనకు ఆల్రెడీ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు ఉంది, క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి క్రిస్తు అంటే రారాజ్యం అనమాట. ఆ గొప్ప క్రిస్తువుని కలిగిన వారుగా ఉన్న మనకు ప్రియుల దేవదూతులు ప్రొటెక్షన్ మనకు ఉంది. తర్వాత ప్రియుల మనం చూస్తున్నాము, నువ్వు లేవాలి, లేచి భోజనం చేయము. అక్కడ తన కొరకు భోజనం కూడా సిద్ధపరిచినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. భోజనం తినమని చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్నదే అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత. కాబట్టి ఒకసారి కాదు, ఒకసారి ప్రియులారు మనం చూస్తే భోజనం చేసి తర్వాత నిద్రపోయామన్నమాట. మరలా దేవదూత లేపామన్నమాట, లేచి తినుము, తర్వాత నువ్వు వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం నీకు ఇంకా ప్రయాణం ఉంది. ఇది నీ ఆఖరి సమయం కాదు, అంటే ఎండ కాదనమాట. ఈ రోజుతో నీ బ్రతుకు ఆగిపోవడం లేదనమాట. నాకు నీ పట్ల ఇంకా ప్రణాళిక ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నిలబడాలి, ఇప్పుడు నువ్వు తిన్నుము త్రాగుమని దేవుడు చెప్పామన్నాడు. నువ్వు తిన్నుము త్రాగుము. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం కూడా ఏం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం తినాలి, మనం దేవుని యొక్క మాటలు వాక్యం మనం అధికంగా తినాలి, పరిశుద్ధాత్మను మనం పానం చేయాలి. అప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట, బలం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మనకు చాలా దూరం ప్రయాణం ఉంది అనమాట. మీకు చాలా దూరం ప్రయాణం ఉంది. అప్పుడు ఏం కావాలి, బలం కావాలి, అంతే. బలం ఉంటే ముందుకు వెళదాం. కాబట్టి ప్రియుల దేవుడు అలాగే మంచి ఆహారం ఇచ్చిన తర్వాత మనం చూస్తున్నాము, దాదాపు 40 రోజులు రాత్రిని పగలు ప్రియుల ప్రయాణం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంత ఫుడ్ దేవుడు పెట్టారు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మను మనం పాలన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు మన తండ్రిలో వరది సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన ఆత్మలో బలం ఇంక్రీస్ అవుతాయి, ప్రాణం కూడా, శరీరం కూడా బలపరచబడది, ఫైనాన్స్ కూడా బలపరచబడదు. కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం నమ్మకంగా మనం తినాలి. కొన్నిసారి మనకు అనిపిస్తాము, నా బ్రతుకు ఇంతే అయిపోతే, మనం ఎక్కువ తినాలి, వాక్యం ఇంకా తినాలి, పరిశుద్ధాత్మలు ఇంకా పాలన చేయాలి. ఇప్పుడు దాకా మనం వాక్యం తిన్నాము, యేసు రక్తం యేసు నామములో ఆధారపడి ఇప్పుడు దాకా మనం బ్రతికి ఉన్నాం, దేవుడు కాపాడాం, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంకా తినాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా స్తుతించాలి, ఇంకా ప్రభువులో ఆధారపడాలి. ఇప్పుడు దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తే ఒక్కొక్క లెవెల్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం అనుకున్న సమస్యలు అయిపోయిందని ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి కొత్త సమస్యలు ప్రియులా వచ్చినప్పుడు దానిలో కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది, నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకొని వెళ్తారు, అంతే. అందుకొరకు మనం ఈ రోజు కూడా చదివాం కదా, రోమేలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి అన్ని సమస్య మేలు కొరకి జరుగుతాయి అనమాట. కాబట్టి దేవుని ప్రేమించే హృదయం మనకు చాలు. దేవుని ఏసే ప్రేమ గ్రహించుకొని ఏసేను ప్రేమించాలి, పరిశుద్ధాత్మ సహాయం అలాగుంటే అంత మేలు కొరకే జరుగుతుంది. కానీ కొన్నిసారి మనకు అది అర్థం కాదేమో, ఎందుకంటే మనం బుద్ధి ఎక్కువ వాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు.
కాబట్టి ఇప్పుడు మీకు జరుగుతున్న దానిలో కూడా మంచి అంటే మేలుకరమైన చాలా విషయాలు కూడా దానిలో ఉంది. చాలా విషయాలు దేవుడు మిమ్మల్ని నేర్పిస్తున్నాం అనమాట. చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనను క్రమక్రమంగా బలపరిచి జ్ఞానం ఇచ్చి అంచెలంచెల మనం పడిపోకుండా లేవనెత్తే దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం పైకి వెళ్ళి మనను మన పడినట్టు కాదు, క్రమక్రమంగా లేచి క్రమక్రమంగా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి అంచెలంచెల దేవుడు హెచ్చిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం పడిపోవద్దు అని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఎందుకంటే మనం నిత్య రాజ్యంలో మనం చూడాలి, పరలోకంలో మనం ఉండాలి, ఏసరాకడలో మనం ఎత్తపడాలి, దారి తప్పిపోవద్దు అనమాట. ఇప్పుడు దేవుడు అలాగే నేర్పిస్తాడనమాట. అంటే గర్వం రాకుండా, ఒకవేళ గర్వం ఉన్నా కానీ ఇప్పుడు తీసివేస్తాడనమాట. కానీ దేవులో మనం ఆధారపడాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 40 రోజు దాకే రాత్రి పగలు నడిచి వెళ్ళామంటే స్తోత్రం. మన మధ్యలో కూడా కొందరు అదే కోరుతుంది, దేవా నాకు 24 గంటల ప్రార్థన చేయాలని కొందరు అలాంటి కోరు. దేవుడు స్తోత్రం, దేవుని చేతులు ఉంది. కాబట్టి ప్రియులార దేవుడు కృప అనుగ్రహించినాక తర్వాత ప్రియులార మనం చూస్తున్నదే ఆ వాక్యం కూడా చదివి ప్రియులార ముడిస్తాను. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులార మనం చూస్తున్నదే 19వ అధ్యాయము ప్రియులార 19వ అధ్యాయము స్తోత్రం 18 వదనం చదువు. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. కాబట్టి చూస్తున్నట్టే ప్రియులర చివరి భాగంలో రాయబడింది, దేవుడు ప్రియులర అభిషేకించమని రాయబడింది అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులర మనం చూస్తున్నట్టే 19వ అధ్యాయము 15-16 మగ్గటించదండి. ఆ 2 వదన 15-16. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబేల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఆమేన్. స్తోత్రం. చూడండి, అప్పుడు ఏలియా మీద గొప్ప అభిషేకం దేవుడు ఆల్రెడీ అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది, ఇంకా ఇద్దరిని కూడా ప్రవక్తలు లేపాలి అనమాట. అభిషేకం తనలో ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువుని కలిగిన మనలో దేవుని ఒక గొప్ప అభిషేకం ఉంది అనమాట. దేవుని ఒక అభిషేకం, క్రిస్తు అంటే అనాయింటెడ్ వన్, మహిమ నిరస్ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి మనం సమస్యలను బట్టి నేను చనిపోవాలి, ఇది చాలు అని మనం ప్రియులారా చెప్పవద్దు అనమాట. కాబట్టి మనం చెప్పాలి, ప్రభు దేవా మీ అధికమైన కృప దయచేయము, నన్ను బలపరచము, ఆత్మలో బలపరచము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవా నన్ను బలపరచము, పరిశుద్ధాత్మ వలన బలపరచము, వాక్యం దాన్ని బలపరచము. ఇప్పుడు బలపరుస్తారు. అనేకులను మనం అభిషేకించాలి అనమాట. దేవుడు మనల్ని పిలిచాము కాబట్టి ప్రియుల అనేకులు మనం సువార్త చెప్పి నిత్య రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి నన్ను నడిపించాలి. మరణ నుండి జీవనంలోనికి నడిపించాలి, చీకటి నుండి వెలుగులోనికి నడిపించాలి, సాతాను చేతుల నుండి దేవుని రాజ్యంలోనికి నడిపించాలి. కానీ సాతాను వాయిస్ వినిపిస్తాడు కొన్నిసారి, నువ్వు చనిపోవు, నీకు చాలు. కాబట్టి ఆ సాతాను స్వరం, అది సాతాను స్వరం అనమాట, అది వినవద్దు అనమాట. కానీ దేవుడు చెప్తారు, నువ్వు వాక్యం తినము, పరిశుద్ధాత్మతో నింపబడము, ఆమె మాట్లాడము అని దేవుడు చెప్తారనమాట. ఇప్పుడు దేవుడు చెప్పిన విషయం, నీవు వెళ్ళాలి, ఆమె అభిషేకించుము, అభిషేకించు అంటే అభిషేక్తులను ఒకవైపు మనం చూస్తున్న సాతాను ఏం చేస్తున్నాడు, అహాబి రాజు గాని తన రాణి ఇజబెల్ ద్వారా గాని అనేక అభిషేక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే దేవుని రాజ్యం పనులు ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏలియా ప్రవక్తను అభిషేకించాం, అలాగే ఒబద్య అనే వ్యక్తులను దేవుడు బలపరిచాము. అలాగే ప్రియులారా అనేకులను అభిషేకించి అభిషేక్తను లేపబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ద్వారా మీ ద్వారా కూడా దేవుడు అనేకలను అభిషక్తులు లేపినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనం వాడతారు. కాబట్టి మనం అభిషేకం పొందుకోవడం మన కొరకు మాత్రం కాదు, సంఘక్షేమం కొరకు అనమాట. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మన అనేకలు అభిషేకించబడిగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మనం విలువ ఇవ్వాలి. అక్కడ ఏసే దేవుని ఓసి మనం వినాలి, దేవునికి లోబడాలి అనమాట. లోబడాలి, దేవుడు కృప ఇస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి అనేక అభిషక్తులను ఈ కాలంలో దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి అంత్యకాలంలో పోస్తలుగా 2వ అధ్యాయం 17-18 రాయబడి, అంత్యకాలంలో నేను ప్రతి
ఒక్కరి మీద నా ఆత్మను పంపిస్తాం. ఆమెన్. అలాగే ఆమెన్ మీ యొక్క కుమార్తెలు, మీ యొక్క కుమారుడు అందు కూడా ప్రవచనం చెప్పినట్టు మీ ఆమెన్ వృద్ధులాలు కూడా ఆత్మతో నింపబడి కళలు చూసినట్టు దేవుడు గొప్ప కార్యం చేస్తామని చెప్పిన కాలంలో మనం బ్రతున్నాం అనమాట. అంతేకాలం కడవరి కాలం. కాబట్టి మనం గట్టిగా నిలబడాలి, యేసు కొరకు నిలబడాలి. కాబట్టి కొన్ని పరిస్థితులు కొన్నిసారి మనకు అనుకూలంగా లేదు కావచ్చు, కానీ దేవుడు అనుకూలంగా ఉన్నా అని సత్యం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేదు కావచ్చు, కొందటి మనుషులు మనకు అస్సలు అనుకూలం లేదేమో, కానీ దేవుడైతే అనుకూలంగా ఉన్నామన్నమాట. దేవుడు పక్షం ఉన్న వారు కూడా మనకు అనుకూలంగా దేవుడు నిలబడతారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనం పక్షంగా ఉన్నాం. రోమన్లకు రాసిన 8వ అధ్యాయంలో ఈ రోజు కూడా మనం అది చదివాం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి గొప్ప దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. గొప్ప దేవుడు ఉండే అదే మనకు జయం అనమాట. దానిలో జయం ఉంది, ఎందుకంటే గొప్ప దేవుడు ఉండే చాలు, మిగిలిన కార్యాలు అంతా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, 3 వ్యక్తులను అభిషేకించమని దేవుడు ప్రియులారా పలికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఒకరు ప్రియులారా మనం చూస్తున్నట్టే హజేలు అని వ్యక్తులను అభిషేకించమని దేవుడు చెప్పారు. తర్వాత మనం చూస్తున్నాము ఏహు అనే వ్యక్తులను అభిషేకించమని దేవుడు చెప్పారనమాట. తర్వాత మనం చూస్తున్నట్టే ఎలీషా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పిలిచాడు, పిలుపు ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. దానికి ముందు మరణించమని దెయ్యాలు రకరకాల ప్రయత్నాలు అలాంటి ఆలోచనిస్తారు. నో చెప్పాలి. నేను క్రిస్తు కొరకు నేను బ్రతుకుతాను అని చెప్పాలి. లేదు, నేను చావను, నేను మరణించను, నేను క్రిస్తు దేవుడు చిత్తమైన రోజు ఏ సమయంలో నేను బ్రతుకుతుంది. దేవుడు నన్ను బలపరుస్తాడు. జీవగల దేవుడు సమాధిలో తెలియలేచిన పాదాల మరణపు తాలపు చెవులు కలిగిన పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు నేను ఏ రోజాక భూమిలో బ్రతకాలో ఆ రోజాక దేవుడు నిన్ను మనల్ని దేవుడు బలపరిచే నాకు యేసునామములో. దానికి ముందు సాతాను మనను ఏమీ చేయలేదు, తర్వాత కూడా సాతాను ఏమి చేయలేదు. కానీ మనం మాత్రం నెగిటివ్ మాట చెప్పవద్దు, జాగ్రత్త. మనం నెగిటివ్ మాట చెప్పవద్దు. ఇక్కడ మనం చూస్తున్నాము ఏలియా నెగిటివ్ మాట చెప్పాం, సరే ఆయన కానీ దేవుడు కృప చూపామన్నమాట. ఇప్పుడు మనం కూడా కొన్నిసారి మన గురించి లేదా నిద్రల గురించి నెగిటివ్ మాటలు పలుకుతారేమో పరిస్థితిని బట్టి, కానీ నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు పలుకోవద్దు. సోతరం అది యేసుమలో క్యాన్సిల్ చేయాలి. కానీ విశ్వాసం అనే వాగ్దానం పలకాలన్నమాట. దేవుని మాటలు, వాగ్దాన మాటలు పలకాలి. దేవుని యొక్క వాక్య గడ్గం మనం వాడుకోవాలి. యేసు గురించి మనం చూస్తున్నట్టే సాతాను శోధించినప్పుడు గడ్గం వాడుకున్నాం అనమాట, ఆత్మ గడ్గం. కాబట్టి ఆత్మ గడ్గం ప్రియులారా మనం వాడుకోవాలి. ప్రొమిస్ దేవుని యొక్క వాగ్దానాలు వాడుకోవాలి, హృదయంలో నింపుకోవాలి, గడ్గం వాడుకోవాలన్నమాట. దేవుని యొక్క వాగ్దానాలు పలకాలి. కాబట్టి ఒక్క వాగ్దానం కాదు, మనం చదివాము రోమన్కి రాసిన పత్రిక. ఈ రోజు మనం 8వ అధ్యాయం 1 నుండి మనం చదివాం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, దానిలో ఎన్నో మాటలు ఉంది. కాబట్టి కొందరు ఉన్నారు ఒక మాట మాత్రం చాలు, ఒక మాట మంచిది, ఒకటి కూడా తీసుకోకుండా ఉండడం కంటే ఒకటి తీసుకోవడం మంచిది. కానీ ఇప్పుడు మనకు చాలా వాగ్దానాలు ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం దాకా నాకు మీకు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి అదంతా నాదనమాట, అదంతా మీదనమాట. అలాగే మనం తీసుకోవాలన్నమాట, అలాగే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన కార్యాలు ప్రియులారా మనం అనుభవించుకోవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియా అనుకున్నాం, నాకు చాలు అని అనుకున్నాం, కానీ దేవుడు ఒప్పుకోలేదనమాట. దేవుడు తర్వాత కూడా బలపరిచి, దూదని పంపి బలపరిచి, చక్కని ఆహారం ఇచ్చి బలపరిచి, తర్వాత కూడా ప్రియులారా పరిచర్యలో ముందు కొనసాగించినట్టు దేవుడు కృప చూపామన్నమాట. ఇప్పుడు అదే దేవుడు మన దేవుడు అనమాట. తర్వాత మనం చూస్తున్నాము అభిషేకించాం, ఏలియా వెళ్ళి వారిని అందరినీ కూడా అభిషేకించడం ప్రియులారా మనం చూస్తున్నాం. అప్పుడు ఏలియాని మాత్రం కాదు, ఏలియా అనుకున్నాం ఏలియా మాత్రం ఉంది అని, కానీ ఏలియా మాత్రం కాదు, ఆమె బాలుకు వంగని దాదాపు 7,000 కంటే ఎక్కువ ప్రజలను దేవుడు ఆల్రెడీ సిద్ధపరచు ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రియులారా అనేకులను దేవుడి కాలంలో సిద్ధపరుస్తున్నాం అనమాట. సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు అనేకులను సిద్ధపరుస్తున్నాం. ఇప్పుడు దానిలో ఒకరు మనం అనమాట. కాబట్టి మన అభిషేకం నింపబడాలి, అనేకులు అభిషేకించే వారు ఉండాలి. కాబట్టి మన కోస్ట్ ఇవ్వాలి అనమాట. కోస్ట్ అంటే మన ప్రాణం దేవుని చేతుల్లో పెట్టాలన్నమాట. ఇంకా దానికంటే తక్కువ లేదనమాట. మన ప్రాణమే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాము, మనం కూడా యేసయ్య చేతుల్లో మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించాలి. ఇప్పుడు పూర్తిగా సమర్పించిన వారు దేవుడు వాడతారు. పూర్తిగా సమర్పించలేదు అంటే వారు అట్టు లేదు ఉట్టు లేదు ఆ పరిస్థితులు ఉంది అనమాట. పూర్తిగా సమర్పించలేని వారు జీవితం ఎలా ఉంది అంటే అట్టు లేదు ఉట్టు లేదు. స్తోత్రం. అందుకొరకు ప్రియులారా పూర్తిగా సమర్పించాలి. అంత త్వరగా మన అందరూ పూర్తి. కాబట్టి అది మనకు రావడం లేదేమో అని ప్రార్థన చేయాలి. హోలీ హెల్ప్ మీ, పూర్తిగా దేవా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఇప్పుడు కొన్నిసారి మన మాటలు మాత్రం సమర్పణ, అందులో మాటలు మాత్రం అవుతుంది, హృదయం లేదేమో.
హృదయం కూడా కావాలి, హృదయపూర్తిగా సమర్పించాలి, డెడికేషన్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు చూడవచ్చు. ఎందుకంటే దేవుడు అగ్ని జ్వాలల కళ్ళలు కలిగిన దేవుడు, దేవుడు మన హృదయం ఎరిగిన దేవుడు అనమాట. బయట మాత్రం కాదు. బయట ప్రజలైతే మన బయట ఉన్న విషయాలు చూసుకొని వారు ఓకే చెప్తారు, కానీ దేవుడు హృదయం చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు హృదయం ఎలా ఉంది? మన హృదయం పూర్తిగా సమర్పించాలి, ఏ చేతులు పూర్తిగా సమర్పించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అభిషేకంతో అధికంగా నింపి అధికంగా బలంగా వాడతారు పిల్లలు. ఇప్పుడు పూర్తిగా సమర్పిస్తాం. ఇప్పుడు అనేక అభిషేకించినట్టు కూడా దేవుడు మిమ్మల్ని వాడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు సాతాను వయసు మనం వినవద్దు, యేసుని రిజెక్ట్ చేయాలి. ఇది చాలు, చనిపోవని కూడా చెప్తారు. పరిస్థితులు ఇలా ఉంది, దేవుడు నీ ప్రార్థన ఆలోచించడం లేదు కదా, ఇంకా ఎందుకు బ్రతున్నా అవమానంగా ఇంత అలాంటి వాయిస్ వినిపిస్తే. ఎందుకంటే మీ పట్ల దేవుని గొప్ప పనులు ఉంది అనమాట. గొప్ప పిలుపు ఉంది కాబట్టి సాతాను గాడు వచ్చి అడ్డుపడుతుంది. కాబట్టి ఇప్పుడు సాతాను స్వరం వినవద్దు, యేసు వెళ్ళిపోవని చెప్పాలి అని దేవా మీ ప్రభు మీ చిత్తం. కాబట్టి దేవుడు నాకు ఉండే చాలు. బైబిల్లో రాయబడింది కదా, తినడానికి మనం ఈ భూమిలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఏది తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి తినడానికి ఉండాలి, మనం బ్రతకడానికి దేవుడు ఉండే చాలు. ఇంకా మనకు మన అవసరాలు ప్రియులారా మనం తినడానికి ఉండాలి, మనం బ్రతకడానికి ఉండే చాలు. హల్లెలూయా. దేవుడు ఉండే అన్ని ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దేవుడు ఉండే మిగిలినది దేవుని చిత్తం అన్నది అంత అవుతాయి, అసత్యం అనమాట. అది చాలా సరే సాతాను దాచిపడదు అనమాట. కాబట్టి ప్రియులారా ఇంకా కూడా మనం తినాలి, ఇంకా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకాలి. అక్కడ దేవుడు అది ఆమె అనుగ్రహించిన ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి ప్రతి శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా సోదర అవును దేవా, సమస్యలను బట్టి కొన్నిసారి అబ్బో ఆమె బ్రతుకు చాలు అని కూడా చెప్తున్న వారు ఎవరైనా ఉండే తండ్రి, మారు మనసు దేవా, సాతాను వయసు ఏ సమయంలో బ్రేక్ వేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. భవాధికారులు తొలిపోయినా కదా నేమ్ ఆఫ్ జీసస్. దేవా నా పట్ల, మా అందరి పట్ల మీటింగ్ లో పాల్గొంటున్న అందరి పట్ల ఏసే మీ ప్రణాళిక దేవా అది 100% ఫుల్ఫిల్ ఆయన. అప్పుడు దాకా మేమందరి బ్రదైనట్టు దేవా కృపాదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఎన్నో విషయాలు దేవా జరుగుతున్నాయి పరిస్థితులు. ఆయనప్పుడు కూడా తండ్రి ఈ తండ్రి ఆయన మధ్యలో తండ్రి దేవా మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడి నడిపించినట్టు సుధీస్తున్నాం తండ్రి. ఇంకా కూడా దేవా మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించుందండి. దేవా కుడి విషయం అందరిని బట్టి వందనండి. వారి ఆత్మ అధికంగా బలపరచుందండి. ముందుకు వెళ్ళే శక్తి బలం అధికంగా దేవా సవాలు సమస్యలు ఓపెన్ చేసే కృపా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బైనాసు కోరిబినాసు కోరిబిడే ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మదేవ హోలీ స్పిరిట్ మీరు బలపరుస్తున్నట్టు వందన్నారు. అకిందరు అధికమైన బలం దేవాదేయము దేవా సమస్యలు ఓపెన్ చేస్తే అధికమైన కృపాదేయము తండ్రి. అభిషేకంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణాన్ని బలపరుస్తుందండి. మీ సమాధానం సంతోషం నెమ్మది దేవాదేయము, మీ ఆనందాలు దెంపవుతండి. నిరీక్షణ విశ్వాసం దేవాదేయము తండ్రి. సజీవుడని దేవుడు తండ్రి ఇప్పుడు దాకా మనం కాపాడినట్టు సుధీస్తున్నాం. ఇంకా ఇప్పుడు దాకా పొడిచినట్టు వందనాలు ఇంకా కూడా పొడిచిస్తాడు. ఆ విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవా దయము, చక్కని ఆరోగ్యం దయము, దీర్ఘాయుష్దయము తండ్రి. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ గా దేవా ఆమె తండ్రి లోటు పాటలు దూరం అయిపోయినా కదండి. సమృద్ధి డబ్బు ప్రతి ఒక్కరి చేతుల్లో వచ్చినా కదండి. అవసరాలు అద్భుతంగా తీర్చబడినాక వారి ఇంటిలో సమృద్ధి ఆహారం దేవా దయచము తండ్రి. ఓహే బైనాసిగా రాధన అద్భుతంగా తండ్రి పొడిచిపోతండి. దేవుని కదే మనుషుల కదే ఏ సమయంలో ప్రతి ఒక్కరిని అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి స్వయ శాపాలు యేసు రక్తం యేసులో లయమైపోయిన గద్దనేమో జీస్ వృద్ధులు చెప్పిన శాప మాటలు యేసుల ప్రభావం తొలిపోయిన గద్దనేమో జీసస్. ప్రతి ఒక్కరిని తండ్రి యేసు రక్తంలో లేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరగనామలు దీవిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ జీవితాలు దీవించబడినాక తండ్రి. ఓహే బనాసిగా ఆరాధన కరగరబిని వారి ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్షియల్ ప్రతి యేసుని దీవిస్తున్నాం. వారి మీటింగ్ లో ప్రార్థనలు ఎగిపోయిస్తున్న ప్రతి ఒక్కరు దీవెన యేసులో అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ మీరు బలమైన కార్యం చేస్తున్నట్టు వందనాలు. ఆత్మ ప్రాణ శరీరం చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకంతో నూతన అభిషేకంతో కుమరించుదండి. జీవంతో మహిమతో అదే కుమరించుదండి. ఓహే వారాసి దారిలో తెరబడిన నేమో చేసి భయం సంపూర్ణంగా దూరం అయిపోయినగా స్పిరిట్ పారిపోయినగా యేసునామములో అనుమానాలు తొలిపోయినగా అవిశ్వాసాలు తొలిపోయినగా అబద్ధాలు స్పిరిట్ ప్రభావం తొలిపోయినగా దనేమో జీసస్ దేవ సత్యం వినిపించుకుందండి. ప్రభావ మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నట్టు వందనాలు కూడా మాట్లాడి సకల సత్యములు అన్నదిన పరిశుద్ధాత్మ ముందుకు జయంతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవ అనేకులను అభిషేకించే వ్యక్తులుగా తండ్రి లేవనెత్తమని ప్రార్థన. అభిషేకంతో దింపమతండి. అనేకులను అభిషక్తులు గుంబలను లేవనెత్తే గుంబగా తండ్రి మమ్మల్ని అభిషేకించమని ప్రార్థనిస్తాను. ప్రతి ఒక్కరిని అభిషేకించదండి. కృపతో నింపవుతండి. దేవ మీ రాజ్యం దేవా నానాటికి వింగరిస్తా ఉన్న కదా నేమో జీసస్. సాతాన్ రాజ్యాలు సంపూర్ణంగా ఏ సమయంలో లయమైపోయిన కదా నేమో జీసస్. అబాధికరీలు దెయ్యాల కరీలు ఏ సమయంలో లయమైపోయిన పరిశుద్ధాత్మ బలమైన కార్యం మా రాష్ట్రం దేశంలో సమృద్ధి
జరునాకని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ఏలియా ప్రార్థన ఆలగించి దేవా పరలోకం నుండి నేను పంపినట్టు తండ్రి యేసులో తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీ బలమైన పరిశుద్ధాత్మ వర్షం తండ్రి అంత్యకాలంలో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమేరిస్తామని చెప్పిన వాగ్దానం దేవా నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా అందరి జీవం, మా ఇంటిలో ఉన్న వారి అందరి జీవంలో తండ్రి, సంఘ బిడ్డల జీవంలో తండ్రి, మీటింగ్ లో పాల్గొంటున్న జీవితంలో కానీ అలాగే మా రాష్ట్రం దేశంలో బ్రతున్న అందరి మీద దేవా పరిశుద్ధాత్మ వర్షం వచ్చినట్టు కృప చూపని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశంలో కడుగుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ బలమైన కార్యాలు మీరు చేసినట్టు వందనాలు. యేసు వాళ్ళు బలమైన దేవదూలు బలంగా పనిచేసినట్టు దేవా మేము సుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. కూడేసిన వారిని అందరిని కూడా ప్రత్యేకం దీవిస్తున్నాం. ఈ రోజు యేసునామములో దీవిస్తున్నాం. సాయంకాలం జరుగుతున్న, మధ్యాహ్నం జరుగుతున్న మీటింగ్ దీవిస్తున్నాం. సాయంకాలం జరుగుతున్న మీటింగ్ కూడా యేసునామములో దీవిస్తున్నాము. యేసు రక్తంగా దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.